మహాభారతం ఆది పర్వం 2వ అధ్యాయము అనుక్రమణిక పర్వము. ఇందులో వచ్చేసి ఆది పర్వంలో ఏమేం పర్వాలు ఉన్నాయి అని చెప్పి వివరించడం జరిగిందన్నమాట. ప్రీవియస్ ఎపిసోడ్స్ లో కొన్ని పర్వాల గురించి తెలుసుకున్నాము. తర్వాత వచ్చేసి విరాట పర్వము. ఇందులో వచ్చేసి ఈ విరాట పర్వంలో ఏమేం టాపిక్స్ ఉన్నాయంటే, పాండవులు విరాట నగరానికి వెళ్లి శ్మశానంలోని శామీ వృక్షాన్ని చూసి అక్కడ తమ ఆయుధాలు దాచుకున్నారు. నగరంలో ప్రవేశించి రహస్యంగా పాండవులు నివసించసాగారు. కామోపహత చేతస్కుడైన పాంచాలిని అడిగిన దుష్టాత్ముడైన కీచకుని ఇక్కడే భీముడు సంహరించాడు. పాండవులను అన్వేషించడానికి దుర్యోధనుని గూఢాచారులు అన్ని దిక్కులా పంపబడ్డారు. కానీ పాండవుల జాడ ఎవరికీ తెలియలేదు. త్రిగర్తుల చేత విరాటుని గోవులు ముందుగా గ్రహించబడినవి. అక్కడే త్రిగర్తులతో ఒళ్ళు గగ్గురపరిచే యుద్ధం జరిగింది. అందులో పట్టుబడిన విరాటుని భీమసేనుడే విడిపించాడు. విరాటుని గోధనమంతా పాండవులే విడిపించారు. ఇది దక్షిణ గోగ్రహణం. ఇక తరువాత కౌరవులు ఉత్తర గోగ్రహణం చేశారు. అందులో కౌరవులందరినీ జయించి అర్జునుడు విరాటుని గోవులను విడిపించాడు. అప్పుడే విరాటుడు తన పుత్రిక ఉత్తరను అర్జునుడికి ఇస్తానంటే అర్జునుడు అభిమన్యుడికి చేసుకున్నాడు. ఇదంతా కూడా విరాట పర్వం. ఈ పర్వం తర్వాత ఉద్యోగ పర్వం ఉంటుంది. అసలు విరాట పర్వంలో వచ్చేసి 67 అధ్యాయాలున్నాయి, 2050 శ్లోకాలు ఉన్నాయి. ఈ విరాట పర్వం అనేది 4వదనమాట. ఆ తర్వాత వినవలసిన ఉద్యోగ పర్వం కదా. ఇందులో వచ్చేసి పాండవులు ఉపప్లవ్యంలో ఉండగా యుద్ధంలో జయం పొందాలని దుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లారు. రాబోయే యుద్ధంలో మీరు మాకు సహాయం చేయాలని అడిగారు ఇద్దరు కూడా. అప్పుడు ఆ మహామతి అయిన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నేను యుద్ధం చేయకుండా కేవలం సలహా మాత్రం చెప్తాను. నా సైన్యం అక్షోహిణి ఉంది. ఏది మీకు కావాలో కోరుకొనండి అన్నాడు. చాలా సైన్యం చచ్చిపోయి ఇంకా కొద్ది సైన్యం మాత్రమే మిగిలి ఉంది. అప్పుడు దుర్యోధనుడు మడుగులో నీటిని స్తంభింప చేసి దాక్కున్నాడు. లుబ్రకుల చేత భీముడిని దుర్యోధనుని ప్రవృత్తి ఇచ్చటినే చెప్పబడింది. ధర్మరాజు ఆక్షేపిస్తూ మాట్లాడగానే కోపంతో దుర్యోధనుడు బయటికి రావడం, అప్పుడు భీమునితో గదా యుద్ధం చెయ్యమంటూ ఇందులోనే ఉంది. యుద్ధం చివరిలో బలరాములు రావడం, సరస్వతి మొదలైన తీర్థాల పవిత్రత వర్ణించడం, భీమ సయోధనలు గదా యుద్ధము ఇందులోనే వర్ణించబడింది. ఆ గదాయుద్ధంలోనే భీమసేనుడు దుర్యోధనుడి తొడలు విరగొట్టాడు. ఈ కథలో ఈ పర్వం అద్భుతంగా అర్థవంతముగా అయింది. 9వ పర్వం వచ్చేసి ఈ పర్వంలో 59 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. ఎన్నో వృత్తాంతాలున్న ఈ పర్వంలో 3220 శ్లోకాలు వ్యాసమహర్షి అయితే వ్రాశాడు. తర్వాత పర్యం వచ్చేసి దారుణమైన సౌప్తిక పర్వం అన్నమాట. తొడలు విరిగిన నేల మీద పొర్లుతున్న దుర్యోధనుని విడిచి పాండవులు వెళ్ళిపోయాక కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ ఉన్న ముగ్గురు సాయంకాలం రక్తపు మడుగులో దుర్యోధన్ని దర్శించారు. కటిక నేల మీద పడి ఉన్న దుర్యోధనుని చూసి అశ్వత్థామ క్రోధంతో దృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాలందరినీ మంత్రి సహితంగా పాండవులను చంపకుండా కవచం విప్పను అనేది ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుని అక్కడే విడిచి వారు ముగ్గురు సూర్యాస్తమయంలో వనం చేరారు. ఆ వనంలో ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద ముగ్గురు కూర్చున్నారు. రాత్రి అయింది. ఒక గుడ్లగూబ కాకులను చంపడం చూశాడు అశ్వత్థామ. క్రోధావేశంతో అశ్వత్థామ తండ్రి వదను స్మరిస్తూ నిద్రించే పాంచాలులను వధించాలని నిర్ణయించుకున్నాడు. అశ్వత్థామ శిబిరం ద్వారా దగ్గర ఘోర రూపుడైన రాక్షసుని చూశాడు. అతడు ఆకాశమంతా ఆవరించి నిలిచాడు. ఆదమరిచి దుష్టద్యుమ్నాది నిద్రపోతున్న పాంచాలులను ఉప పాండవులను అశ్వత్థామ, కృప, కృతవర్ములు చంపేశారు. కృష్ణుని వల్ల పాండవులు సాత్వికి మంత్రం తంపించుకున్నారు. సో మిగిలిన వారంతా చనిపోయారు. అప్పుడు దృష్టద్యుమ్నుని సారథి వెళ్లి ఈ విషయం పాండవులకు చెప్పాడు. పుత్రులు, తండ్రి, సోదరులు చనిపోయినందుకు ద్రౌపది చాలా దుఃఖించింది. ద్రౌపది అప్పుడే నిరాహార దీక్ష చేసింది. ద్రౌపది మాటతో ఆమెకు ప్రియం చెయ్యాలని భీముడు గద పట్టుకొని అశ్వత్థామను వెంటాడాడు. భీముని మీద భయంతోనూ దైవ ప్రేరణతోనూ క్రోధంతో అశ్వత్థామ అపాండవ మగుగాక అని అస్త్రప్రయోగం చేశాడు. కృష్ణుడు వద్దని వారించినా వినలేదు అశ్వత్థామ. అప్పుడు అర్జునుడు ఆ అశ్వత్థామ అస్త్రాన్ని మరో అస్త్రంతో శమింపచేశాడు. ద్రౌణి యొక్క ద్రోహబుద్ధిని చూసి వ్యాసుడు శపించాడు. అశ్వత్థామ తిరిగి వ్యాసుని శపించాడు. అప్పుడు అశ్వత్థామ నుండి మణిని తీసుకువచ్చి ద్రౌపదికి ఇచ్చి పాండవులు సంతుష్టులు అయ్యారు. ఇది సౌప్తికం అనే పేరు గల 10వ పర్వం అన్నమాట. ఇందులో 310 అధ్యాయాలున్నాయి. ఇందులో 18 శ్లోకాలున్నాయి. ఇలా సౌప్తిక పర్వం ఉత్తమ తేజస్సులతో నిండిపోతే తరువాతది వచ్చేసి స్త్రీ పర్వం అన్నమాట. పరమశోకంతో నిండిపోయి ఉంటుంది స్త్రీ పర్వం అనేది. స్త్రీ పర్వంలోనేమో పుత్రశోకంతో పరితపించే ధృతరాష్ట్రుడు భీముని చంపాలనుకోవడం, కృష్ణుడు ఇనుప భీముని ధృతరాష్ట్రుని ముందు ఉంచడం, దాన్ని ధృతరాష్ట్రుడు పిండిగా చేయడం, శోధించే ధృతరాష్ట్రుని మోక్ష ధర్మాలతో విదురుడు ఓదార్చడం,
తర్వాత అంతఃపుర కాంతలతో కూడి ధృతరాష్ట్రుడు చనిపోయిన వారిపై విలపించడం, తర్వాత అతి కరుణంగా వీరపత్నులు విలపించిన గాంధారి ధృతరాష్ట్రుల క్రోధావేశము ప్రమోహము ఇక్కడే చెప్పబడ్డాయి. తర్వాత చనిపోయిన గౌరవ వీరులను, కొడుకులను, తండ్రులను రణభూమిలో చూడడం, పుత్రులు పౌత్రులు చనిపోయి దుఃఖించే గాంధారికి కృష్ణుడు క్రోధం చేయడం, తర్వాత చనిపోయిన వారి శరీరాలకు శాస్త్రోక్తంగా ధృతరాష్ట్రుడు దహనక్రియలు చేయించడం, చనిపోయిన వారికి ఉదక ప్రదానాలు, తర్వాత ఇప్పుడు కుంతి తనకు రహస్యంగా పుట్టిన కర్ణుడి జన్మ గురించి చెప్పడం. 11వ పర్వం శోకానికి వైకల్యానికి నిలయమైనది. ఇందులో 27 అధ్యాయాలు 775 శ్లోకాలు అయితే ఉన్నాయి. తర్వాతది 12వ పర్వం శాంతి పర్వం. ఇది బుద్ధిని పెంచేది. ఇందులోని ధర్మరాజు తండ్రులను, సోదరులను, పుత్రులను, బంధువులను, మీనమామలను చంపుకున్నారని నిర్వేదం పొందడము, శరత్తల్పం మీదనున్న భీష్ముని వల్ల ఎన్నో ధర్మాలు వినడము జరిగింది. మొదటివి రాజధర్మాలు. ఇవన్నీ రాజులందరూ జ్ఞానం కావాలనుకున్న వారు తప్పగా తెలుసుకోవాల్సినవి అన్నమాట. తరువాతవి ఆపద్ధర్మాలు, ఆ తరువాత విమోక్ష ధర్మాలు. ఇలా చాలా విచిత్రాలు విస్తారాలు ఉన్నాయన్నమాట ఇందులో. ఇవి తెలిస్తే మానవునికి సర్వజ్ఞత్వం తెలుస్తుందన్నమాట. ఈ 12వ పర్వం ప్రాజ్ఞలకు ఇష్టమైనది. ఈ పర్వంలో 339 అధ్యాయాలు అలాగే 14,732 శ్లోకాలు అయితే ఉన్నాయి. ఆ తరువాతది అనుశాసన పర్వం అన్నమాట. గంగాపుత్రుడైన భీష్ముని వల్ల గురురాజైన ధర్మరాజు ఇందులోనే చాలా వేద ధర్మాలు విని స్వస్థుడయ్యాడు. ఇక్కడే సర్వధర్మ వ్యవహారాలు, వివిధ దానాల ఫలితాలు వివరించబడ్డాయన్నమాట. ఇందులోనే పాత్ర విశేషాలు, దానాలు వాని వైశిష్ట్యం, ఆచార విధులు, సత్యము యొక్క వైశిష్ట్యం, గోదాన విశేషాలు, బ్రాహ్మణుల విశేషాలు, దేశకాల సంహితులైన ధర్మరహస్యాలు, ఇలా బహువృత్తాంతాలతో నిండినది ఈ అనుశాసన పర్వం అన్నమాట. ఇందులోనే భీష్ముని స్వర్గప్రాప్తి కూడా చెప్పబడింది. ఈ 13వ పర్వం ధర్మ నిత్యం చేస్తుందన్నమాట. ఇందులో 146 అధ్యాయాలు ఉన్నాయి, 8,000 శ్లోకాలు ఉన్నాయి. తర్వాతది 14వ పర్వం అశ్వమేధిక పర్వం అన్నమాట. ఇందులోనే సంవర్త మరుత్తరాట్టుల చరిత్రలు చెప్పబడ్డాయి. ధర్మరాజు అశ్వమేధానికి సువర్ణ రాశులు దొరకడం, పరీక్షిత్తు జననము చెప్పబడ్డాయి ఇందులో. తర్వాత అశ్వత్థామ అస్త్రాగ్నితో మాడిపోకుండా పరీక్షిత్తును కృష్ణుడు రక్షించడం, అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వదలడం, అర్జునుడు వెంట వెళ్ళడం, అక్కడక్కడ రాజులతో అర్జునుని యుద్ధాలు, చిత్రాంగద పుత్రుడైన బభ్రువాహనునితో యుద్ధం, నాకు లక్షణం. ఇలా అశ్వత్థామ పర్వం అద్భుతమైనదన్నమాట. 13 అధ్యాయాలు 3,320 శ్లోకాలు అయితే ఈ అశ్వమేధ యాగంలో అయితే ఉన్నాయి. తర్వాతది 15వ పర్వం వచ్చేసి అస్తమావాస పర్వం అన్నమాట. ఆస్తమవాస పర్వం. ఇందులోనే ధృతరాష్ట్రుడు రాజ్యం వదిలి గాంధారితో విదురునితో ఆశ్రమానికి వెళ్ళిపోతాడనమాట. కుంతి కూడా గురు శుశ్రూషణ మీద ఆసక్తితో పుత్రుని రాజ్యం వదిలి ఆశ్రమానికి అయితే వెళ్ళింది. ఇందులోనే ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం జరిగింది. వ్యాస మహర్షి సన్నివేశాన్ని చక్కగా చూపించారు. చనిపోయిన రాజులను, పుత్రపౌత్రులను తీసుకువచ్చి ధృతరాష్ట్రునికి చూపించారు. ధృతరాష్ట్రుడు గాంధారి పరమసిద్ధి పొందడం, విదురుడు ధర్ముని ఆశ్రయించి సుగతికి వెళ్ళడం, సంజయుడు కూడా వెళ్ళిపోవడం, ధర్మరాజు నారదుని చూడడం, ఇవన్నీ ఇందులోనే ఉన్నాయన్నమాట. నారద నీ వల్ల వృష్టి వంశస్థుల కలహం వినడం, ఇదంతా అద్భుతమైన ఆశ్రమవాస పర్వం అన్నమాట. ఇందులో 42 అధ్యాయాలు 1,506 శ్లోకాలు అయితే ఉన్నాయి. తరువాత వచ్చేసి దారుణమైన మోసల పర్వం అండి. సో ఇందులోనే బ్రాహ్మణ శాపంతో సముద్ర సమీపంలో యదువృష్టి వంశస్థులంతా ఒకరినొకరు యుద్ధంలో చనిపోయారు. దైవ ప్రేరణతో మధుపాన స్థలంలో జమ్ముగడ్డి రూపమైన వజ్రాయుధాలతో ఒకరినొకరు చంపుకోవడం. ఈ పదంలోనే బలరామకృష్ణులు ఇద్దరు కూడా కాలప్రాప్తమైన వినాశాన్ని తప్పించుకోలేకపోయారు. అర్జునుడు కృష్ణుడు లేని ద్వారకకు వెళ్ళి ఎంతో దుఃఖం పొందాడు. అర్జునుడు వీరులకు కలిగిన కష్టాన్ని చూసి వసుదేవునికి అర్జునుడు అగ్ని సంస్కారాదులు చేశాడు. అలాగే కృష్ణ బలరాముల శరీరాలకు, వృష్టి వంశస్థుల శరీరాలకు ప్రాధాన్యాన్ని బట్టి సంస్కారం చేశాడు. అర్జునుడు ద్వారకలోని వృద్ధులను, బాలులను తీసుకుని బయలుదేరి వస్తూ గాంధీవం కూడా పనిచేయకపోవడం చూశాడనమాట. దివ్యాస్త్రాలన్నీ కూడా పనిచేయకపోవడం, వృష్టి వంశస్థుల భార్యల వినాశం, శక్తులన్నీ పోవడం, ఇవన్నీ చూసి అర్జునునికి నిర్వేదం కలిగి వ్యాసుడినైతే దర్శించుకున్నాడు. ధర్మరాజును చేరే సన్యాసి స్వీకరించాలనుకున్నాడు. ఇది 16వ అధ్యాయమైన మోసల పర్వం గురించి. ఈ మోసల పర్వంలో వచ్చేసి 8 అధ్యాయాలు 330 శ్లోకాలు అయితే ఉన్నాయి. తర్వాతది 17వ పర్వం వచ్చేసి మహాప్రస్థానిక పర్వం. ఈ పర్వంలోనే ద్రౌపదితో సహా
పాండవులంతా రాజ్యం విడిచి మహాప్రస్థానం చేశారు. త్రోవలో అగ్నిహోత్రుని చూశారు. అగ్ని మాటతో అర్జునుడు గాంధీవాన్ని పూజించి అగ్నిహోత్రునికి ఇచ్చి వేశాడు. తమ్ముళ్ళందరూ ద్రౌపది పడిపోయారు. వారందరినీ విడిచి ధర్మరాజు వారిని చూడకుండానే వెళ్ళిపోవడం ఈ పర్వంలోనే ఉన్నాయి. ఈ మహాప్రస్థానిక పర్వంలో 3 అధ్యాయనాలు 320 శ్లోకాలు ఉన్నాయి. తరువాతది స్వర్గారోహణ పర్వం. ఈ దివ్య వృత్తాంతాలతో అలోవీకమైనది స్వర్గం అన్నమాట. స్వర్గం నుండి వచ్చిన రథాన్ని ధర్మరాజు కుక్క మీద కరుణతో ఎక్కమనడము, అప్పుడు సునకం రూపం వదిలి యమధర్మరాజు ప్రత్యక్షమవ్వడం, అతనితో స్వర్గం చేయడం, అక్కడ నరకయాతనలన్నీ దేవదూతల వల్ల చూడడము, తమ్ముళ్ళు కరుణస్ఫూరకమైన అరుపులు వినడము, వారంతా యముని ఆజ్ఞ వల్ల యాతనలను పొందడము, తర్వాత ఇంద్రుడు యముడు ధర్మరాజుకు తమ్ముళ్ళ సద్గతి చూపించడం, ఇదంతా స్వర్గారోహణ పర్వము. ఆ తర్వాత ఆకాశ గంగలో మునిగి మనుష్య శరీరం విడిచి తన ధర్మంతో ధర్మరాజు ఉచితమైన స్థానం పొందడం, యమధర్మరాజు ఇంద్రుడు దేవతలు సంతోషించడం, ఇలా 18వ అధ్యాయాలు పూర్తయినాయి. ఈ స్వర్గారోహణ పర్వంలో 5 అధ్యాయనాలు 29 శ్లోకాలు ఉన్నాయి. ఇలా వ్యాస మహర్షి 18 పర్వాలైతే మహాభారతంలో చెప్పాడు.